హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు? రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా ఇలా అన్ని పప్పులు వేసి ప్రోటీన్ దోశ చేసుకుని చూడండి. 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు కందిపప్పు, ఇవన్నీ కరెక్ట్గా ఒక్కొక్క కప్పు మొత్తం నానబెట్టేసుకోండి. 4-5 సార్లు కడిగేసి తర్వాత ఒక 2 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం మామూలుగా దోశపిండి ఎలా వేసుకుంటామో అలాగే మిక్సీలో వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్తీ కూడా. దీంట్లో మిక్సీలో 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని, కావాలంటే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఈ పప్పులన్నీ వేసి చక్కగా దోశపిండిలాగా మెత్తగా రుబ్బేసుకోండి. రుబ్బేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవాలి. కడాయి వేడి చేసుకుని దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తర్వాత కరివేపాకు అన్నీ వేసి చక్కగా పోపు పెట్టేసుకుని దీన్ని మనం ఈ పిండిలో వేసేద్దాం. పిండిలో వేసేసి బాగా చక్కగా కలిపేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ పిండి మనకి నాననవసరం లేదు, ఫర్మెంట్ అవ్వనవసరం లేదు, వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మామూలుగా మనం దోశలు వేసుకుంటాం కదా, అలా పల్చగా దోశలు వేసేసుకోండి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి, పైగా చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ ప్రోటీన్ దోశ ఎంజాయ్ చేయండి.